గాజాలో 3 ఏళ్లుగా సాగుతున్న ఊచ కోతకు ఎండ్ కార్డ్ పడనుందా? హమాజ్ నిరాయుధీకరణకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందా? గాజాలో హమాజ్ తమ వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ వెపన్స్ని త్యజించేందుకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన అయితే చేశారు. అమెరికా ఆధ్వర్యంలోని బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించిన సుదీర్ఘ చర్చల తర్వాత హమాస్ ఆయుధాలను వేడటానికి అంగీకరించిందని, హమాస్ నిరాయుధీకరణ పూర్తయ్యాక గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి తగ్గుతాయని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే హమాస్ నిజంగానే ఆయుధాలను వదిలేస్తుందా? ఇజ్రాయెల్ అనుమానాలేంటి? వాచ్ దిస్. 3 ఏళ్ల భయంకరమైన యుద్ధం తర్వాత గాజా శాంతి దిశగా కీలక మలుపు తిరిగింది. గాజాలో హమాస్ నిరాయుధీకరణ ప్రక్రియ ప్రారంభం కానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సీజ్ ఫైర్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ హమాస్తో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయని తెలిపారు. గాజాలో కొత్త పాలన ఏర్పడటానికి ఇజ్రాయెల్ భద్రతకు ఈ ఒప్పందం అత్యంత విప్లవాత్మకమైన అడుగని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిరాయుధీకరణ ప్రక్రియ కొన్ని వారాల వ్యవధిలోనే దశలవారీగా జరుగుతుందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. బోర్డ్ ఆఫ్ పీస్ జరిపిన సంప్రదింపుల్లో హమాస్ తమ వద్ద ఉన్న వేలాది ఆటోమేటిక్ రైఫిళ్లు, భారీ అస్త్రాలను వీడాల్సి ఉంటుంది. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతంలో హమాస్ అనేకసార్లు ఒప్పందాలను ఉల్లంఘించిందని, హమాస్ పూర్తి స్థాయిలో ఆయుధాలు త్యజిస్తేనే తమ దళాలను గాజా నుంచి వెనక్కి తీసుకుంటామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన దాడిలో 1200 మంది ఇజ్రాయేలీలు మరణించగా, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన మహోగ్ర దాడిలో ఇప్పటి వరకు 70,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ విధ్వంసానికి చరమగీతం పాడుతూ హమాస్ ఆయుధాలను వేడితే గాజా పునర్నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే హమాస్ నిజంగానే ఆయుధాలు అప్పగిస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.